गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేష్ఠి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు సంకల్ప మాత్ర సృష్టికారకుడు కలియుగ అవతారమూర్తి భగవాన్ బాబావారి దివిచరణ పెరమిలుతూ సాయి కుటుంబ సభ్యులకు ప్రేమతో సాయిరాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాయి భక్తులందరూ కూడా తపోవనం పారాయణాన్ని ఈ నెల 28వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు చేపట్టమనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇది కేవలం స్వామి యొక్క అనుగ్రహం వల్లనే ఇది ఇన్ని వేల మంది ఈ తపోవనం పారాయణలో పాల్గొనడం జరుగుతుంది అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈరోజు తపోవనం పారాయణం 5వ రోజు. ఈ 5వ రోజులో మనం పారాయణ చేసినటువంటి అంశాల్లోని కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకుందాం, మనం సమీక్షించుకుందాం. సాయినాథుడు తన అమూల్యమైన సమయంలో 30% కేవలం విద్యార్థుల కొరకే కేటాయించేవారు. కల్లా కపటం ఎరుగని ఈ విద్యార్థులపైనే సమాజం భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది స్వామి యొక్క ఉద్దేశం. విద్యార్థులతో స్వామి అపరిమితమైనటువంటి ప్రేమతో మీరు నన్ను మీలో చూసుకోండి, మీ అందరిలో నన్ను నేను చూసుకుంటాను, మీరే నా జీవితం, నా ఊపిరి, నా ఆత్మ, మీరందరూ నా రూపాలే. మిమ్మల్ని ప్రేమించినప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారు అంటారు స్వామి విద్యార్థులతో. ఆధ్యాత్మికత అంటే భగవంతుని గురించి పరితపించడమే, భగవంతుని గురించి అంతులేని ఆవేదన పొందడమే. ఒక చిన్న ఉదాహరణ, ఒకసారి స్వామి బృందావనంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులతో అన్నారు, మీరు ఎప్పుడు కూడా నా చుట్టూనే తిరుగుతున్నారు, నేనున్నప్పుడు నేను ఇక్కడ ఉంటే మీరు సరిగ్గా చదువుకోవట్లేదు, కాబట్టి నేను రేపొద్దున్నే 8:30 గంటలకల్లా నేను పుట్టపర్తి వెళ్ళిపోతున్నాను అన్నారు. వాళ్ళు ఎంతో ప్రాధేయపడ్డారు. స్వామి మీరు వెళ్ళొద్దు స్వామి, మీరు ఇక్కడే ఉండండి స్వామి అని ఎంతో ప్రాధేయపడ్డారు. తర్వాత రోజు ఉదయాన్నే 8:30 గంటలకు స్వామి కారు బయలుదేరుతుంటే అందరూ పిల్లలందరూ అక్కడికి వచ్చి విచార వదనాలతో ఉన్నారు. అందరూ ప్రార్థిస్తున్నారు, స్వామి మేము ఎంతో డిసిప్లిన్డ్గా ఉంటాం స్వామి, మేమెంతో మీరు చెప్పినట్టుగానే మేము నడుచుకుంటాం స్వామి, మేము చక్కగా చదువుకుంటాం స్వామి, అందరూ మనసుల్లో ప్రార్థిస్తున్నారు. అయినా కూడా స్వామి యొక్క కారు అక్కడి నుంచి బయలుదేరి పుట్టపర్తికి బయలుదేరింది. అప్పుడు విద్యార్థులందరూ కూడా తమ తమ గదుల్లోకి వెళ్ళి ఎంతో విచారంతో ఉన్నారు. అందరి యొక్క హృదయంలో స్వామి యొక్క రూపమే అలా కదులుతోంది. వీళ్ళు ఎంత చదివినప్పటికీ కూడా వీరి మనసుల్లోకి ఆ చదువు ఏమాత్రం ఎక్కటలేదు. ఒక 5 నిమిషాలు గడిచింది. తర్వాత ఒక చిన్న పిల్లవాడు పెద్దగా అరిచాడు, స్వామి వస్తున్నారు అనేటప్పటికీ వెంటనే స్వామి రావడం ఏంటి, బహుశా ఆ చిన్నపాటి వాడి యొక్క మానసిక పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉందేమో, అతను మరీ ఎక్కువగా స్వామి గురించి ప్రార్థిస్తున్నాడేమో, అందుకని అతను అలా అరిచాడని చెప్పేసి అందరూ అనుకొని ఎందుకైనా మంచిదని వాళ్ళు తమ యొక్క హాస్టల్ యొక్క కిటికీల్లో నుంచి కిందకు చూసేటప్పటికీ నిజమే స్వామి యొక్క కారు అలా రావటం, ఆ కారు వెనకాల 2-3 విద్యార్థులు పరిగెత్తడం ఉండటం వీళ్ళు గమనించారు. ఆ కారు వచ్చి ఆ హాస్టల్ యొక్క ముందు ఆగింది. ఈ విద్యార్థులందరూ తెల్లగొడవల వల్లే ఆ యొక్క కారుని చుట్టుముట్టారు. అప్పుడు స్వామి పైన మెట్లు ఎక్కుతుంటే ఒక చిన్నపిల్ల స్వామి మెట్లు ఎక్కుతూ అన్నారు, మీరు నేను బయలుదేరేటప్పుడు ఒకటే గొడవ చేస్తున్నారు, అందుకని నేను తాళం చెవులు మర్చిపోయాను, తాళం చెవుల కోసమే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అన్నారు.
అప్పుడు ఒక పిల్లవాడు అన్నాడు కదా, స్వామి ఆ రూమ్లో ఉన్నటువంటి వస్తువులను ఏమన్నా కారులో సర్దాలంటే, లేదు ఇప్పుడు నేను వెళ్ళటం లేదు, తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి స్వామి ఎంతో మందహాసంతో వాళ్ళ వైపు చూస్తే వాళ్ళందరూ స్వామి మీరు వెళ్ళొద్దు స్వామి అని ప్రార్థించారు. స్వామి ఆ యొక్క వాళ్ళ యొక్క కోరికను స్వామి మన్నించడం జరిగింది. కారణం స్వామి తాళం చెవులు మర్చిపోవడం ఏంటి, అది కేవలం ఒక నాటకం మాత్రమే. వారి యొక్క ఆర్తికి స్పందించి స్వామి అక్కడికి తిరిగి రావడం అనేది జరిగింది. సాయి భగవానుడు పరిశీలించేది హృదయంలోని ఆర్తిని అనటానికి ఇంకొక 2 ఉదాహరణలు మనం చెప్పుకుందాం. ఒకసారి స్వామి ముంబైలో ఉన్నటువంటి ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు అక్కడ బాల వికాస్ గురువులందరూ కూడా బాల వికాస్ పిల్లల్ని ఒక లైన్లో కూర్చోబెట్టినప్పుడు ఆ బాల వికాస్ పిల్లలందరికీ కూడా ఒక గులాబీ పువ్వు తలా ఒక గులాబీ పువ్వు ఇవ్వడం అనేది జరిగింది. ఒక చిన్నపిల్లవాడికి మాత్రం గులాబీ పువ్వు ఇవ్వలేదు. అతనికి బాల వికాస్లో చేరేటటువంటి వయస్సు లేదు. అతని యొక్క ఆ బాలుడు వాళ్ళ అన్నయ్యతో పాటు బాల వికాస్ క్లాస్కి వెళ్తున్నాడు, కొన్ని శ్లోకాలు కూడా నేర్చుకున్నాడు. కానీ బాల వికాస్లో చేరేటటువంటి వయసు అతనికి లేకపోవడం వల్ల అతనికి గులాబీ పువ్వు లేదు. ఈ స్వామి దర్శనానికి వస్తున్నారు, అందరినీ చూసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఈ గులాబీ పువ్వుని స్పృశించి ఆశీర్వదిస్తున్నాడు. ఈ చిన్నపిల్లవాడు వెనక్కి కూర్చొని వెనకించి నెమ్మదిగా ముందు లైన్లోకి వచ్చి ఆ స్వామి వచ్చే సమయానికి అక్కడ నుండి ఒక గడ్డి పువ్వు తీసి స్వామికి ఇలా ఇచ్చేటప్పటికి స్వామి ఆ గడ్డి పువ్వుని తీసుకొని ఆ పిల్లవాడిని వీపు మీద ఇలా కొద్దిగా తట్టి అతన్ని ఆశీర్వదించి అతని వైపు చూసి మందహాసం చేసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి ఒక 3 గంటల పాటు విఐపీలతో సమావేశం అయ్యారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా చూస్తే స్వామి చేతిలో ఆ యొక్క గడ్డి పువ్వు ఆ రకంగానే ఉంది. అంటే సాయి భగవానుడు పరిశీలించేది హృదయంలోని ఆర్తినే కదా. 1976వ సంవత్సరంలో జరిగిన విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అప్పట్లో బృందావనంలో ఉన్నటువంటి హాస్టల్ని దూరంగా ఉన్నటువంటి కాలేజీ వెనుక భాగంలో కొత్త హాస్టల్ని నిర్మిద్దామని స్వామి అనుకున్నారు. అప్పుడు పిల్లలందరూ కూడా స్వామి ఎందుకు స్వామి మీకు ఈ యొక్క హాస్టల్ మాకు ఎంతో సౌకర్యంగా ఉంది, ఇది మాకు ఇల్లు స్వామి అంటే, మీరు ఇది మీ ఇల్లుగా భావించడం అనేది చాలా మంచిదే, కానీ నేను నిర్మిస్తున్న హాస్టల్ మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది, ఇది చాలా అసౌకర్యంగా ఉందంటే వాళ్ళు ఏమైనా సరే స్వామి మేము అక్కడికి వెళ్ళదలుచుకోలేదు స్వామి, ఇక్కడే ఉంటామన్నారు. అప్పటికే సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా వారి యొక్క ప్లాన్స్ని రెడీ చేశారు. 2 రోజుల్లో శంకుస్థాపన మహోత్సవం కూడా జరగబోతోంది. అప్పుడు ఒక చిన్నవాళ్ళ స్వామికి ఒక లెటర్ రాశాడు. స్వామి ఎందుకు స్వామి మీరు ఆ దూరంగా ఆ కాలేజీ వెనక ఈ హాస్టల్ని నిర్మిద్దాం అనుకుంటున్నా అంత పట్టుదలతో ఉన్నారు, మేము సరిగ్గా చదువుకోవటం లేదనా, మేము క్రమశిక్షణగా ఉండటం లేదనా, మేము మీ మాట వింటం లేదనా, మేము తప్పకుండా మీ యొక్క మాట వింటాం స్వామి, ఎంతో క్రమశిక్షణతో ఉంటాం స్వామి, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాం స్వామి అని ఆ పిల్లవాడు లెటర్ రాసి చివరిగా ఏం రాశాడంటే, స్వామి మీరు ఏమైనా సరే ఆ కాలేజీ వెనక భాగంలో ఉన్నటువంటి చోటే మీరు హాస్టల్ కట్టించాలనే పట్టుదలతో ఉన్నట్టుగా అయితే ఆ పక్కనే మీరు ఒక బంగ్లా నిర్మించుకొని అక్కడే మీరు ఉండండి, మీకు దూరంగా మేము ఉండటం మాకు కుదరదు స్వామి లెటర్ రాస్తే ఆ లెటర్ను స్వామి చదివిన తర్వాత అక్కడ నుండి హాస్టల్ వార్డెన్కి ఇచ్చి చదవమన్నారు. ఆ లెటర్ చదివిన తర్వాత చూస్తే అక్కడ నుండి పిల్లవాడే కాదు ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళంబళ్ళ నుంచి నీళ్లు అలా కారుతున్నాయి. అప్పుడు స్వామి ఆ చీఫ్ ఇంజనీర్ని పిలిచి మీరు హాస్టల్ యొక్క నిర్మాణాన్ని బృందావనంలోనే మీరు నిర్మించండి అని చెప్పేసి ఆదేశం ఇచ్చారు. అప్పుడు అదేంటి స్వామి అన్ని ఏర్పాట్లు మనకు పూర్తి అయిపోయాయి కదా అంటే, అప్పుడు పిల్లలందరూ లేదు మా హాస్టల్ బృందావనంలో ఉన్నారని కోరుకున్నారు. స్వామి వారి యొక్క కోరికకు స్పందించి వారిలో ఉన్నటువంటి ఆర్తికి స్పందించి స్వామి బృందావనంలోనే ఆ యొక్క హాస్టల్ నిర్మించడం అనేది జరిగింది. అప్పుడు ఆ పిల్లలు అన్నారు కదా స్వామితో, స్వామి మీరు మాకు ఎంతో చేస్తున్నారు కదా స్వామి, మేము మీకేం చేయగలం స్వామి అంటే, స్వామి అన్నారు కదా మీ యొక్క కంట్లో నుంచి మీ బుగ్గల మీదుగా కారుతున్నట్టు ఆనంద బాష్పాలు నాకు చాలు, మీ ఆనందమే నా యొక్క ఆనందం అని స్వామి చెప్పారు. ఒకసారి హయ్యర్ సెకండరీ స్కూల్లో ఫ్లూ వ్యాధి సోకింది. 200 మంది ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి హైయర్ సెకండరీ స్కూల్లో 200 మంది దాకా ఆ యొక్క ఫ్లూ వ్యాధికి గురయ్యారు. అందరికీ జ్వరం, దగ్గు, వాంతులు. అటువంటి పరిస్థితుల్లో స్వామి అల్రజా డాక్టర్ గారిని పిలిచి వెళ్ళి ఆ యొక్క సెకండరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసి రమ్మని పంపించారు. అప్పుడు అల్రజా గారు వెళ్ళి వాళ్ళందరినీ పరిశీలించిన తర్వాత రాత్రి 8 గంటలు అయింది. మరి స్వామికి రిపోర్ట్ చేద్దామంటే స్వామి యొక్క రెసిడెన్స్ తలుపులు మూసివేస్తుంటాయనే ఉద్దేశంతో ఆయన తన రూమ్కి 8:30కు వచ్చారు. అప్పుడు స్వామి ఒక
ఒక సేవాదాన్ని పంపించేసి వెంటనే అల్లర్జా గారిని పిలుచుకురమ్మన్నారు. అల్లర్జా గారు వచ్చిన తర్వాత పిల్లల యొక్క ఆరోగ్యం గురించి నాకు నువ్వు రిపోర్ట్ ఇవ్వలేదేంటి, నేను దానికోసం వెయిట్ చేస్తుంటే అంటే ఇతను జరిగిన విషయం మొత్తం ఇలా 200 మందికి ఫ్లూ వ్యాధి సోకిందని, అప్పుడు అందరికీ కూడా వాంతులు, తర్వాత జ్వరము, దగ్గు వస్తుందని, దీనికి సింటోషియం ట్రీట్మెంట్ తప్ప ఏమాత్రం కూడా యాంటీబయాటిక్స్ పనిచేయమని, ఏ రకంగా అయినా సరే స్వామి ఆ యొక్క ఫ్లూ వ్యాధిని నయం చేయాలని కోరుకున్నాడు. స్వామి తర్వాత రోజు హాస్టల్కి వెళ్ళి అక్కడ ఒక బకెట్లో నీళ్లు తెప్పించి అందులో విభూతిని బాగా సృష్టించి కలిపి ఆ విభూతి నీళ్ళని ఒక టీచర్కి ఇచ్చి ఉన్నటువంటి హాస్టల్లో ఉండే పిల్లలందరికీ ఉన్న టీచర్స్ అందరికి కూడా ఇమ్మని చెప్పారు. అలా ఇచ్చిన తర్వాత ఒక 4 రోజుల్లో ఆ ఫ్లూ వ్యాధి పూర్తిగా అది నయం అయిపోయింది అందరికీ కూడా. స్వామి విద్యా విధానం నుండి గొప్పతనం ఏంటంటే ఆధ్యాత్మిక విద్యా విధానం. మనకి తెలుసు, శ్రీకృష్ణ అవతారంలో యశోదమ్మ శ్రీకృష్ణుడిని పట్టుకొని దండించాలన్నప్పుడు ఒక చేతిలో వెన్నం తీసుకొని ఇంకో చేతిలో ఒక చిన్న బెత్తాన్ని తీసుకొని కృష్ణుడిని పిలిచేది. కృష్ణుడి దగ్గరికి వస్తే ఆ వెన్నబొద్దుని ఇచ్చి పట్టుకొని కృష్ణుడిని దండించాలని ప్రయత్నం చేసేది. అదే రకంగా స్వామి కూడా ఇప్పుడు ఒక చేతిలో లౌకిక విద్యను చూపిస్తూ రెండవ చేతిలో ఆధ్యాత్మిక విద్యను పిల్లలకి అందించి వాళ్ళని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా స్వామి, వాల్యూ బేస్డ్ వ్యక్తులుగా స్వామి వారిని ఇప్పుడు తయారు చేస్తున్నారు. స్వామి అంటారు, చాలామంది సత్యసాయికి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమిటి అంటే స్వామికి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా భూములు కూడా ఉన్నాయి అంటారు. కానీ అవన్నీ ఒట్టి మాటలే, నా సంపద మొత్తం అంతా నా పిల్లలే అంటారు స్వామి. అంటే పిల్లల మీద స్వామికి ఉన్నటువంటి ఆపేక్ష అపారం అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి చెప్పండి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1956వ సంవత్సరంలో స్వామి పేద ప్రజల గురించి పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్ని నిర్మించారు. తర్వాత 1990 నవంబర్ 22వ తేదీన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలో కట్టించడానికి గాను శంకుస్థాపన చేసి స్వామి చెప్పిన విషయం ఏంటంటే వచ్చే సంవత్సరం అనగా 22 నవంబర్ 1991 రోజున ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది అని చెప్పారు. ఆ విషయాన్ని విన్నటువంటి నాస్తికులు, స్వామి వ్యతిరేకులు అనుకున్నారు కదా, స్వామి పని అయిపోయింది. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం అంటే సామాన్య విషయం కాదు. అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లోనే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అటువంటిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలో ఉన్నటువంటి గ్రామంలో నిర్మించడం అనేది అసాధ్యమైన విషయం. స్వామి పని అయిపోయింది అనుకున్నారు. స్వామి భక్తుల్లో కూడా కొంతమందికి అనుమానం వచ్చింది. తర్వాత స్వామి 22 మే 1991లో, అంటే ఇంకా అప్పటికి 6 నెలల సమయం ఉంది. అప్పుడు స్వామి కొడైకెనాల్ వెళుతూ జోగారావు గారిని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి అప్పుడు జోగారావు గారు అక్కడ ఉన్న పరిస్థితి చూసి అన్నారు కదా, స్వామి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కట్టడం రాబోతోంది, దానికి సంబంధించిన అనేక ఫార్మాలిటీస్ మనం ఫాలో అవ్వాల్సింది, అనేక అరేంజ్మెంట్స్ కూడా మనం చేసుకోవాల్సింది, ఇవన్నీ కేవలం 6 నెలల కాలంలో చేయటం సాధ్యమైనటువంటి పైన అని చెప్పేసి అంటే స్వామి వెంటనే అన్నారు కదా, జోగారావు, డోంట్ స్ప్రెడ్ డౌట్ వేవ్స్, అనుమాన తరంగాన్ని నువ్వు ఏమాత్రం కూడా వ్యాపింప చేయవద్దు, స్వామి సంకల్పం తప్పకుండా నెరవేరి తీరుతుంది అన్నారు. అప్పుడు వెంటనే స్వామి బ్రిగేడియర్ బోస్ని పిలిచి ఎల్ఎన్టీ ద్వారా 200 మంది కన్నా ఎక్కువ వర్కర్స్, 2000 కన్నా ఎక్కువ మంది వర్కర్స్ని రోజుకి నియమించి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేయమని చెప్పేసి బ్రిగేడియర్ బోస్కి స్వామి ఆదేశం ఇస్తే బ్రిగేడియర్ బోస్ తనని కేవలం నిమిత్త మాత్రంగా తనను భావించి స్వామి మీద పూర్తిగా భారం వేసి ఎల్ఎన్టీ యొక్క వర్కర్స్తో 2000 మంది కన్నా ఎక్కువ మంది వర్కర్స్ని రోజుకి నియమించి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని 15 అక్టోబర్ 1991 కల్లా కూడా ఆ భవన నిర్మాణం మొత్తం కూడా పూర్తి చేయబడి వైద్య ప్రముఖులకి అందజేయబడింది. ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మనం ఒక 2 వ్యక్తులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్ ఐజాక్ టాగ్లెట్ అన్నటువంటి మహానుభావుడు, ఆయన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు స్వామికి సమర్పించాడు. తర్వాత సింక్లేర్ మహాశయుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా నుంచి ఒక అధునాతనటువంటి రక్త పరీక్ష చేసేటువంటి పరికరాన్ని తెప్పించాడు. ఆ పరికరం 600 మందికి ఒక్కొక్కరికి 20 టెస్టులు చొప్పున 1 గంట సేపట్లో అది ఎనలైజ్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాకుండా దాని బ్రెయిన్లో 1 కోటి వరకు కూడా ఈ రిజల్ట్స్ని అది ప్రిజర్వ్ చేయగలదు. ఆ రకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయిన తర్వాత 22
నవంబర్ 1990 రోజున స్వామి ఇనాగ్రేషన్ చేశారు. అదే రోజున 4 ఓపెన్ హార్ట్ సర్జరీలు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అప్పుడు అదే రోజు జరిగాయి. తర్వాత స్వామి 2 సెప్టెంబర్ 1999 రోజున బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని శంకుస్థాపన చేశారు. ఆ 16 నెలల కాలంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరులో కూడా నిర్మించబడింది. అది 19 జనవరి 2001లో దాని ప్రారంభోత్సవం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక 2 అద్భుతాలని మనం తప్పకుండా మన స్వామి యొక్క దివ్యతానికి సంబంధించిన 2 అంశాలను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒకసారి ఒక తండ్రి తన 9 సంవత్సరాలు కలిగినటువంటి కుమారుడిని తీసుకొని పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాడు. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఆ యొక్క అబ్బాయిని పరీక్ష చేసి అతని గుండెలో 9 రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అతనికి ఆపరేషన్ చేస్తే అతను తట్టుకోలేడా అనే అనుమానం కూడా డాక్టర్స్కి లేకపోలేదు. తర్వాత స్వామి అక్కడికి వచ్చి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు స్వామికి ఈ డాక్టర్స్ ఈ యొక్క పేషెంట్ యొక్క వివరాలని చెప్పి చాలా క్లిష్టమైన పరిస్థితి స్వామి అంటే, స్వామి అన్నారు కదా, ఏమీ పర్వాలేదు, మీరు ఆపరేషన్ చేయండి, నేను చూసుకుంటాను అన్నారు. అదేవిధంగా వాళ్ళు ఆపరేషన్ చేయడం, ఆపరేషన్ సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత వారు డాక్టర్స్ అందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఆపరేషన్ సక్సెస్ అయింది స్వామి అంటే, స్వామి అన్నారు కదా, సరే చాలా సంతోషం, మీరు ఒక పని చేయండి, ఆపరేషన్ చేసినప్పుడు వీడియో తీశారు కదా, ఆ వీడియోని ఒకసారి మీరు వేసుకొని చూడండి అన్నారు. మామూలుగా ఏదైనా ఇలాంటి గొప్ప ఆపరేషన్ జరిగినప్పుడు వీడియో తీయడం అనేది అక్కడ ఉన్నట్టు ఫార్మాలిటీ. సరే అని చెప్పి డాక్టర్స్ ఆ వీడియోని ప్లే చేసి చూస్తే అందులో డాక్టర్స్ అందరి ప్లేసుల్లో కూడా స్వామి ఉండి ఆపరేషన్స్ చేస్తున్నట్టుగా వాళ్ళు గ్రహించారు. వారి అహంభావం ఒక దెబ్బతో పటాపంచలైపోయింది. వారికి వెంటనే ఒక విషయం తెలిసింది ఏంటంటే, స్వామి మనల్ని కేవలం ఇన్స్ట్రుమెంట్స్గా, పరికరాలుగా మాత్రమే ఉపయోగించుకొని అన్ని ఆపరేషన్స్ స్వామే చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి అవగతమైంది. తర్వాత ఒక దంపతులు ఒక వాళ్ళ చిన్న కుమార్తెను తీసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చారు. ఆ అమ్మాయికి గుండెల్లో 2 లేక 3 రంధ్రాలు ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా పరీక్ష చేసిన తర్వాత రోజునే సర్జరీ చేస్తానని చెప్పేసి డాక్టర్స్ చెప్తే, వాళ్ళ నాన్నగారు స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుందామని స్వామి యొక్క దర్శనార్థమే వెళ్ళి కూర్చుంటే, అదే రోజున ఒక చిన్నపిల్లవాడి యొక్క జన్మదినం అయితే ఆ చిన్నపిల్లవాడు ఒక ప్లేట్లో కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చి ఆ చాక్లెట్స్ని స్వామి, మామూలుగా ఇలా పిల్లలు ఎవరైనా జన్మదినం చాక్లెట్స్ తీసుకొచ్చినప్పుడు స్వామి ఆ చాక్లెట్స్ని అందరిలో భక్తులందరి మీద ఇలా విసిరేయటం అనేది మనకు అందుకే తెలిసినటువంటిదే. అదే రోజు కూడా అలాగే జరిగింది. ఆ చాక్లెట్స్ని స్వామి కొన్ని తీసుకొని ఇలా విసిరేయంగానే ఒక చాక్లెట్ వచ్చేసి ఆ తండ్రి యొక్క ఒళ్ళో పడింది. ఆ చాక్లెట్స్ తీసుకొని వచ్చే స్వామి ఆ అమ్మాయికి ఎవరికి ఏవైతే గుండెల్లో 2 లేక 3 రంధ్రాలు ఉన్నాయో ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఆ చాక్లెట్ని ప్రసాదంగా స్వీకరించింది. తర్వాత రోజు ఆపరేషన్ తీసుకెళ్లే ముందు ఎక్స్రే వేసి చూస్తే కనీసం ఒక్క రంధ్రం కూడా లేదు, అసలు రంధ్రం అనేదే లేదు. అన్ని కోణాల్లో రకరకాలుగా ఎక్స్రే తీసి చూశారు, కానీ రంధ్రాలు మొత్తం మాయమైపోయి. అంటే స్వామి యొక్క ప్రసాదం యొక్క మాహాత్మ్యం ఏ రకంగా ఉంటుంది అనేది దీనికి మించినటువంటిది ఏమీ లేదు కదా. కాకుండా స్వామి యొక్క వైద్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకసారి డాక్టర్ సీతారామయ్య గారికి అనారోగ్యం చేకూరింది. అప్పుడు స్వామి సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి సీతారామయ్య గారికి తనే స్వయంగా యాపిల్ పండు ముక్కలు కోసి ఆయనతో తినిపించారు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి కస్తూరి గారు అనుకున్నారు కదా, ఎంత అదృష్టం ఈ సీతారామయ్యకి, ఇలా అనారోగ్యం వల్లే కదా స్వామి ఆయన దగ్గరికి వచ్చేసి ఆయనకు యాపిల్ ముక్కలు తినిపించారు, నాకు కూడా అనారోగ్యం కనుక చేకూరినట్టయితే స్వామి కూడా నా దగ్గరికి వస్తారు కదా అని అనుకున్నాడు. అదే రకంగా ఆయనకి నడువు నొప్పి వచ్చింది. నడువు నొప్పి వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు స్వామి తప్పనిసరిగా ఆయన దగ్గరికి వస్తారని ఆయన అనుకున్నారు. కానీ స్వామి ఆయన దగ్గరికి రాలేదు సరికదా, ఒక సేవాదారుని పంపించి కస్తూరి గారినే తన దగ్గరికి రమ్మని చెప్పారు. కస్తూరి గారు స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి అన్నారు కదా, చూడు కస్తూరి, ఈ యొక్క క్యాలెండర్స్ కట్టను తీసుకెళ్ళి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి గదిలో ఈ యొక్క క్యాలెండర్ని నువ్వు తగిలించరా అని చెప్పి స్వామి చెప్పారు. చెప్తే కస్తూరి గారు చక్కగా ఆ యొక్క క్యాలెండర్ కట్టను తీసుకుని బయటకు వస్తే కొంతమంది యువకులు
కస్తూరి గారు మీకు ఎందుకండి ఈ శ్రమ, మేము వెళ్ళి అన్ని రూమ్లో మేము పెడతాము కదా ఈ యొక్క క్యాలెండర్స్ అంటే కస్తూరి గారు వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, పోనీ మీరు కనీసం ఈ యొక్క క్యాలెండర్స్ కట్టనైనా పట్టుకునేటువంటి అదృష్టాన్ని మాకు ఇవ్వండి అంటే అది కూడా ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే స్వామి ఏం చెప్పారు, ఈ యొక్క క్యాలెండర్స్ కట్టను తీసుకెళ్ళి నువ్వే స్వయంగా ప్రతి రూమ్లో పెట్టిరా అని చెప్పారా? చెప్పినప్పుడు స్వామి చెప్పిన మాటని మనం తప్పనిసరిగా వినవలసిందే కదా. అందులో కస్తూరి గారు అంటే ఎంతటి మహానుభావుడో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ మహానుభావుడు అవన్నిటిని తీసుకెళ్ళిపోయి అక్కడ ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి ప్రతి గదిలో కూడా ఆ క్యాలెండర్ని అమర్చి తిరిగి వచ్చారు. ఆ తర్వాత అతనికి నడువుకున్నటువంటి యొక్క నొప్పి కాస్త పటాపంచలైపోయింది, మాయమైపోయింది. అంటే స్వామి ఒక చాక్లెట్ ద్వారా వ్యాధిని నివారిస్తారా, లేదా యాపిల్ పండ్లు ముక్కల ద్వారా నివారిస్తారా, లేదు ఇలా క్యాలెండర్స్ ఇమ్మని ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా నివారిస్తారా అనేది స్వామికి తెలుసు. ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయిన పాయింట్ ఏంటంటే స్వామి యొక్క అనుగ్రహం వాటి ద్వారా ఒక చాక్లెట్ ద్వారా ప్రసరించవచ్చు, లేదా ఒక యాపిల్ ముక్క ద్వారా ప్రసరించవచ్చు, లేదా స్వామి మనకు అప్పచెప్పినటువంటి పని ద్వారా కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం ప్రసరించవచ్చు అనడానికి ఇంతకన్నా మించినటువంటి ఉదాహరణ ఏముంటుంది ఇంత మించినటువంటి ఉదాహరణ ఏమాత్రం ఉండదు. తర్వాత చివరిగా మనం ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. పరమో పవిత్రం బాబా విభూత్యం, పరమో విచిత్రం లీలా విభూత్యం, పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి, సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి. స్వామి విభూతికి ఉన్నటువంటి మాహాత్మ్యం అంతా ఇంత అని చెప్పడానికి ఎవరికి వీలు కాదు. ఒకసారి స్వామి దగ్గరికి ఒక న్యాయవాది స్వామి దర్శనార్థమే వచ్చాడు. అతనికి సిగరెట్లు విపరీతంగా తాగే అలవాటు ఉంది. అతని గొంతులో క్యాన్సర్ కూడా వ్యాధి సోకింది. అతను స్వామి దర్శనార్థమే వచ్చినప్పుడు స్వామి అతన్ని ఇంటర్వ్యూకి పిలిచి నల్లటి విభూతి సృష్టించి ఆయన్ని బుజ్జగించి ఆయనతో తినిపించడం జరిగింది. ఆ తర్వాత అతను దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని కాళ్ళు క్యాంటీన్ వైపు పరుగు తీశాయి. క్యాంటీన్లో ఒక కాఫీ అయినా తాగుదామని అతని ఉద్దేశం. క్యాంటీన్కి వెళ్ళాడు. కాఫీ తాగుదామనుకున్న పరిస్థితుల్లో అతనికి అక్కడ ఒక ప్లేట్లో పకోడీ కనిపించింది. వెంటనే ఆ పకోడీ తీసుకున్నాడు. 2-3 పకోడీలు నోట్లో వేసుకున్నాడు. అతనికి ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు. ఒక్కసారి వేలు నోట్లో పెట్టి చూసుకున్నాడు. క్యాన్సర్ వ్రణం అనేది మాయమైపోయింది. వెంటనే ఆ ప్లేట్లో ఉన్నటువంటి పకోడీ మొత్తం అతను తినేశాడు. అప్పుడు అతనికి స్వామి యొక్క అపారమైన కరుణ పట్ల అతను ఉప్పొంగిపోయి అతను కళ్ళనీళ్ళ పరిమితం అయిపోయాడు. తర్వాత స్వామి దర్శనార్థమై వచ్చినప్పుడు, స్వామి నీ యొక్క కరుణ వల్ల నా యొక్క క్యాన్సర్ వ్యాధి మొత్తం మాయమైపోయింది స్వామి, నేను మీకు ఏ రకంగా నేను రుణం తీర్చుకోగలను స్వామి, నాకు సింధీ భాష వచ్చు స్వామి, నేను సనాతన సారథిని సింధీ భాషలోకి అనువదించేటటువంటి అవకాశాన్ని మీరు నాకు ప్రసాదించిన స్వామి అంటే, స్వామి అన్నారు కదా, ఆ విషయం నాకు తెలుసు కాబట్టే నేను నిన్ను నా దగ్గరికి పిలిపించుకున్నాను, నువ్వు ఇంక నుంచి కూడా సింధీ భాషలోకి నువ్వు సనాతన సారథిని అనువదించు అని అన్నారు. తర్వాత అస్సాం రాష్ట్రంలో నుంచి హిమాచల్ ప్రదేశ్ విడిపోయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రం నుంచి అరుణాచల్ ప్రదేశ్ విడిపోకముందు అరుణాచల్ ప్రదేశ్లో చాలామంది ఆదివాసులు ఉండేవాళ్ళు. ఆ ఆదివాసులు ఎప్పుడు కూడా అస్సాం ప్రజలతో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. భారత ప్రభుత్వం ఆ ఆదివాసులందరినీ కూడా భారతదేశంలో కలుపుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదు. గొరిల్లా యుద్ధం చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క ఆదివాసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి చాలా అనారోగ్యం చేకూరింది. అతన్ని ఎంతమంది డాక్టర్స్ దగ్గర చూపించినా కూడా అతను ఏమాత్రం ఘన పదార్థాన్ని తినలేకపోయేవాడు. ఎప్పుడు వాంతులు అయిపోతూ ఉండేవి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ నాయకుడిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని అప్పట్లో ఉన్నటువంటి హోం శాఖ మంత్రి శ్రీ రాజావారు ఎవరైతే ఉన్నారో వారు
భారత్ దర్శన్ అనే ఒక ప్రోగ్రాం కింద ఈ ఆదివాసీ నాయకుడిని కొంతమంది ఆదివాసీని తీసుకొని స్వామి దర్శనార్థమే వెళ్ళారు. స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు అందరినీ కూడా లోపలికి పిలిచారు. పిలిచి ఏమిటి సంగతి అని అడిగితే రాజావారు చెప్పారు ఏంటంటే ఈయన ఈ ఆదివాసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ఎంత తిన్నా ఏది కూడా ఏ ఘన పదార్థం కూడా ఇమ్ముచుకోలేకపోతున్నాడు. ఎంతోమంది డాక్టర్స్కి మేము చూపించాము, ఫలితం లేకపోయింది. మీరే ఎలాగైనా సరే మీరు ఇతను కాపాడాలి అంటే పర్వాలేదు, నువ్వేమాత్రం వరి అవ్వాల్సిన పని లేదని స్వామిని ఆ ఆదివాసీలందరితో కూడా వారి యొక్క భాషలో మాట్లాడి వాళ్ళు అప్పట్లో సూర్యచంద్రుల యొక్క మందిరాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారు. దానికి గాను స్వామి ఒక రాగి రక్షరేఖను సృష్టించి వాళ్ళకిచ్చి ఇది ఆ విగ్రహాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ కింద ఈ యొక్క రేకుని ఉంచండి అని చెప్పారు. దాని మీద సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క బొమ్మలు కూడా దాని మీద ఉన్నాయి. స్వామి అన్నారు కదా, ఆ మందిరానికి డోన్యో పోలి అనేటువంటి మీరు నామధేయం చేయండి అన్నారు. డోన్యో పోలి అంటే సూర్యచంద్రుడు అని వాళ్ళ యొక్క భాషలో అర్థం. తర్వాత స్వామి వాళ్ళతో మాట్లాడుతూ ఈ రకంగా భగవత్ కార్యాల్లో పాల్గొనడం అనేది ఎప్పుడైనా కూడా మంచిదే, అది ఎప్పుడు కూడా మీకు మంచి చేస్తుంది అని చెప్పి స్వామి విభూతి సృష్టించి ఆ ఆదివాసీ నాయకుడికి ఇచ్చి అతని పాద నమస్కారం ఇచ్చి అతను పంపించేశారు. తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదిరబడింది. చివరిగా మనం ఒక విషయాన్ని ఇంకొక చిన్న విషయాన్ని మనం గుర్తు చేసుకొని ఈరోజు 5వ రోజు యొక్క సమీక్షను మనం ముగించుకుందాం. ఒకసారి కెనడా దేశస్థుడైనటువంటి ప్యాటర్సన్ మహాశయుడు తన యొక్క పర్యటనలో భాగంగా భారతదేశం వచ్చాడు. అప్పుడు డాక్టర్ సూర్య భగవంతం గారి యొక్క కుమారుడైనటువంటి డాక్టర్ బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్వామి యొక్క ఫోటోను చూసి అన్నాడు కదా, ఎవరి దివ్య పురుషుడు అంటే ఇతను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు అని. స్వామి దివ్యత్వానికి సంబంధించిన అనేక విషయాలు డాక్టర్ బాలకృష్ణ గారు ప్యాటర్సన్ గారికి చెప్పారు. అప్పుడు ప్యాటర్సన్ గారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు బాలకృష్ణ గారిని అడిగారు, ఈ యొక్క దివ్య పురుషుని గుర్తుగా నాకేమన్నా మీరు ఇస్తారా అంటే ఆయన ఒక చిన్న విభూతి పొట్లను తీసి ఆయనకు ఇస్తే ఆ విభూతిని చూసి ఆయన అన్నారు, ఇదేంటి ఈ దివ్య పురుషుడికి గుర్తుగా నాకు మీరు ఒక బూడిద ప్యాకెట్ మీరు నాకు ఇస్తున్నారు అంటే ఆవిడ బాలకృష్ణ గారు చెప్పారు, ఇది సామాన్యమైనటువంటి విభూతి కాదు, బూడిద కాదు, ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది, ఇది మన కోరికల్ని కోరికలనైనా కూడా ఇది తీరుస్తుంది అని చెప్పి బాలకృష్ణ గారు చెప్పారు. సరే, తర్వాత ఆయన ప్యాటర్సన్ మహాశయుడు కెనడా దేశస్థుడు కాబట్టి అతను భారతదేశం నుంచి లండన్ మీదుగా అతను న్యూయార్క్ వెళ్తున్నాడు. అప్పుడు అతను ఏరోప్లేన్లో అతనికి ఒక సీట్ దొరికింది. ఆ సీట్ చుట్టుపక్కల అందరూ కూడా చిన్నపిల్లల నుండి బాగా గొడవ చేస్తుంటే అతనికి చాలా అసౌకర్యంగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాకపోతే వెంటనే జేబులో చూసుకుంటే ఆ విభూతి ప్యాకెట్ దొరికింది. ఆ విభూతి ప్యాకెట్ తీసుకొని చక్కగా ఆ విభూతి తీసుకొని నోట్లో వేసుకొని సాయిరామ్ అనే స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నాకు కంఫర్టబుల్గా ఉండేటువంటి సీటు నాకు ఇప్పించండి స్వామి, ఈ పిల్లల మధ్య నేను ఈ గోళను నేను భరించలేకపోతున్నాను స్వామి అంటే అన్నారు. అనగానే లండన్లో విమానాశ్రయంలో ఆ యొక్క విమానం ఆగింది. ఆగంగానే ఆఫీసులోంచి అనౌన్స్మెంట్ వినిపిస్తోంది, ప్యాటర్సన్ గారు ఎక్కడున్నా కూడా ఆఫీస్ రూమ్కి రావాల్సిందని. ఈయన ఆఫీస్ రూమ్లోకి ఎందుకు నన్ను పిలుస్తున్నారని వెళ్తే అక్కడ వాళ్ళు ఆఫీసర్సు మీకు కంఫర్టబుల్గా ఉండేటటువంటి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మీకు ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి ప్రదేశంలో మీకు మేము సీట్ అలాట్ చేస్తున్నాము అంటే డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఏమన్నా మేము పే చేయాల్సి ఉంటుందా అంటే మీరేమీ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ టికెట్కి సంబంధించిన కాస్ట్ మొత్తం కూడా పే చేశారు అని చెప్తే ఒక్కసారిగా ఇతనికి సంభ్రమాశ్చర్యాలకు గురైపోయాడు. కారణం ఇతను కేవలం ఆ విభూతిని నోట్లో వేసుకొని స్వామిని ప్రార్థిస్తే ఎక్కడ పుట్టపర్తి ఎక్కడ లండను ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి స్వామి స్పందించి అతని యొక్క కోరికను తీర్చడం అనేది ఎంత అద్భుతమైన విషయం. ఆ రకంగా ఈ విభూతి వల్ల అతనికి ఒక అభీష్టం నెరవేరింది. అంటే స్వామి నల్లటి విభూతి ఇచ్చి తినమంటారా, లేదా మామూలు విభూతి ఇచ్చి తినమంటారా, లేదా ఇలా చిన్న ప్యాకెట్లో ఇచ్చి తినమంటారా అనేది కాదు. ఇక్కడ స్వామి యొక్క అనుగ్రహం ఆ యొక్క విభూతి రూపంలో భక్తులకి ప్రవేశించి భక్తులపైన స్వామి యొక్క ఆశీస్సులు వర్షింపజేసేటట్టు చేసి భక్తులకు అభీష్టాన్ని నెరవేరుస్తుంది అనడానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ ఏముంది చెప్పండి. అందుకనే మనం
పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదాదం బాబా విభూతిం ఇదమా స్మరామే. ఈ రోజుతో ఇప్పటితో మనం ఈ 5వ రోజు యొక్క తపోవన పారాయణ సమీక్షను మనం ఇప్పటితో ముగించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి నేను సర్వదా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా దండుగా ఉండాలని, స్వామి ఎల్లప్పుడూ ఇంట వెంట కంట జంట కాపాడాలని స్వామి నేను ప్రార్థిస్తున్నాను. సాయి రామ్. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. స్వామి పాదపద్మాలకి శతసహస్ర ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరామండి. మనకు ఈరోజు సేవ ఒక సాధన అన్న అంశంపై మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి స్వామి ఒక అవకాశం ఇచ్చారు. స్వామి కొటేషన్ అని తీసుకుంటే అన్నిటికన్నా నాకు చాలా ఇష్టమైనది, చాలా అతి సింపుల్గా సరళంగా ఉన్నది ఏమిటి అంటే, సేవ చేస్తే సేవ్ అవుతావు అంటారు స్వామి. ఈ సేవ్ అవుతావు అనేది ఇంగ్లీష్లో సేవ్, SAVE. సేవ అనేది తెలుగు. సేవ చేస్తే సేవ్ అవుతావు నువ్వు అని చెప్తున్నారు స్వామి. దేని నుంచి సేవ్ అవుతావు అని అర్థం చేసుకోవడానికండి, సేవ ధ్యేయం ఏమిటి, స్వామి చెప్తున్న దాంట్లో సేవ ఎందుకు చేయాలి అనేది మనం కొంత అర్థం చేసుకోవాలి. సేవ ధ్యేయము మనకి భారతీయ సంస్కృతి నుంచి వస్తుందండి. భారతీయ సంస్కృతి వాహిని అని, సత్యసాయి వాహిని అని ఇప్పుడు ఉన్నది. మొట్టమొదటి స్వామి సనాతన సారథిలో అవి రాసినప్పుడు అవి ధారాళంగా ధారావాహికంగా వచ్చిన ఒక వాహిని. అందులో స్వామి ఎక్కువ భారతీయ సంస్కృతి గురించి చాలా చెప్పారు. అందులో మనకి ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటొకటంటే, స్వామి అంటారు, భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు పరులను భగవత్తత్వంగా భావించి, తాను కూడా భగవత్తత్వంగా భావించి, పరోపకారార్థం ఇదం శరీరం అని అనుకోవడము, పురుషార్థం చేయడానికే ఒక సాధనంగా ఈ శరీరం వచ్చింది, ఇలాంటి భారతీయ సంస్కృతి ధర్మాలు తీసుకుని వాటి బేసిస్ పైన, వాటి ఆధారంగా జీవితాన్ని మలుచుకోవడమే సేవా మార్గం అని చెప్తారు. కాబట్టి సేవ ఎందుకు చేయాలి అంటే, సేవ చేస్తే సేవ్ అవుతావు అంటే దేని నుంచి సేవ్ అవుతాము అంటే, ఈ ధర్మాన్ని పాటించకుండా ఒక జీవిత కాలాన్ని వ్యర్థం చేయడం వల్ల పునరపి జననం పునరపి మరణం అని మరలా మరలా వచ్చి ఈ జీవిత ఈ ప్రపంచంలో ఈ జన్మ మృత్యు పరంపరలో పడిపోయి సమయం వృధా చేసుకోవడము, అధోగతి పాలవడము వంటి ఒక పశు లక్షణాలు తాను రాక్షస ప్రవృత్తులతోనూ బతకడము వంటివన్నీ కూడా అయిపోతాయి. అది కాకుండా సేవలో ఇంకొక గొప్పతనం ఉంది, జయం. స్వామి చెప్పేది సేవ ప్రేమ రెండు ఎప్పుడు కలిసి వచ్చే పదాలు. కాబట్టి ప్రేమ ఉన్న చోట సేవ ఉంటుంది, సేవ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే సేవించడానికి పెద్ద కష్టపడుతున్నట్టు అనిపించదు. అట్లాగే సేవ చేస్తున్నప్పుడు ప్రేమ పెరిగే ఆస్కారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, హృదయపూర్వకంగా సేవ చేస్తే. కాబట్టి ఈ కరుణా ప్రేమలు భగవత్ ప్రసాదము, అది భగవత్ ప్రభావము అని మనం ఆలోచించాలి. మనలో గనక చిత్తశుద్ధి అనేది కలిగి, మనలో గనక స్వామిని మన సేవ ద్వారా, మన డ్యూటీ ద్వారా, మనం చేసే కర్మ ద్వారా గనక మెప్పించే ఒక పరిస్థితి, ఒక ధోరణి వచ్చిందంటే, అప్పుడు ఈ హృదయంలోంచి ఏది బయటకు వస్తుంది, హృదయంలోంచి ఏది ఒక విద్యుత్తులాగా వెలిగి
ఒక కరుణారసంలాగా పొంగి ప్రవహిస్తుందో దాన్నే ప్రేమ అంటారు. కాబట్టి ఇది భగవత్ ప్రసాదం. ఇది ఎవరు మనం పుట్టించుకునేది కాదండి. ప్రేమే భగవత్ స్వరూపం. ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై అంటారు స్వామి. స్వామి రూపమే ప్రేమ. కాబట్టి హృదయ స్థాయి, హృదయ నివాసి అయిన స్వామి ఎప్పుడైతే సేవలోకి మనం వెళ్ళి స్వామిని ప్రార్థించుకుని, స్వామి ఇందులో అహంకార మమకారాలను చోటు చేసుకోకుండా నన్ను సేవ చేసుకునే భాగ్యము, అటువంటి ఒక బుద్ధి నాకు ఇవ్వండి స్వామి అని మనం ప్రార్థించుకున్నప్పుడు తప్పక స్వామి హృదయ స్థాయి కాబట్టి, హృదయ నివాసి కాబట్టి అక్కడి నుంచి కరుణ, ప్రేమ అన్న భావాలతో ఆయన పొంగుతారు. ఆయన పొంగినప్పుడు మన ద్వారా ఇతరులకు అందరికీ వచ్చేది ఏమిటి అంటే ప్రేమ. కాబట్టి సేవ ఈ విషయం కోసం చేయాలి. ఈ ప్రపంచం మొత్తం అంతా ప్రేమమయంగా మార్చాలి. ఈ ప్రపంచం మొత్తం కూడా స్వామి ప్రేమని నింపేసేయాలి మనం. ఇది ప్రతి సేవాదళ లక్షణం అని స్వామి చెప్తారు. ఇక చిత్తశుద్ధి అని చెప్పుకుంటాం మనం. చిత్తశుద్ధి కోసం మనం సేవ చేయాలి. చిత్తశుద్ధి అంటే ఏమిటి? చిత్తము, మనస్సు, అహంకారము, బుద్ధి అనేవి అంతఃకరణాలను మనకి చెప్తారండి. అందులో మనస్సు అంటే సంకల్ప వికల్పాలతో కూడుకున్నది. బుద్ధి అంటే నిశ్చయాత్మకంగా ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని చెప్పే వివేకము. అహంకారము అంటే నేను చేస్తున్నాను అనుకునే తత్వం. ఇక చిత్తము అంటే ఏమిటంటే మనలో జరుగుతున్న ఆలోచన పరంపర, మనలో జరుగుతున్న భావాలు వృత్తుల రూపంలో చేరి అదంతా కూడా ఒక డేటాబేస్ లాగా తయారయ్యే ఒక మెమరీ, ఒక సబ్కాన్షియస్ మెమరీ లాగా ఉండిపోయిన దాన్ని చిత్తము అంటాము. ఈ చిత్తము ఒక సరస్సుకి, ఒక చెరువుకి పోల్చారండి. ఆ చెరువులో ఎప్పుడు కూడా నీరు అలా ఉంటుంది. ఆ నీరులో అది నిశ్చలంగా ఉండే ఒక తత్వం ఉంది. ఎందుకంటే పారే నీరు కాదు అది, మనస్సు పారేది. చిత్తము పారుతుంది అని చెప్పక్కర్లే. అయితే ఎప్పుడు అలజడి మాత్రం ఉంటుంది అందులో. మనకి సామాన్యంగా మన సాధనా మార్గంలో లేనప్పుడు అలజడి ఉంటుంది. అంటే ఏదో ఒకటి పడుతూ ఉన్నాయనుకోండి, రాళ్ళు పడుతున్నాయి, తుంపర్లు పడుతున్నాయి, రప్పలు పడుతున్నప్పుడు అందులో నీరు పైన నిశ్చలంగా లేకుండా ఎంతో కొంత ఊగుతూ ఉంటుంది, తూగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దాన్ని చిత్తము అంటారు. ఆ చిత్తాన్ని అందులో ఏదన్నా పడంగానే ఇట్లా వృత్తాకారంతో ఆ నీరు ఇట్లా 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 అయినప్పుడు రిపుల్స్ అంటాం ఇంగ్లీష్లో. వృత్తాకారంతో ఎట్లా తయారవుతుందో ఆ వాటిని చిత్తవృత్తులు అంటారు. ఈ చిత్తవృత్తులు నిరోధన చేయడమే యోగమని పతంజలి చెప్తారు. పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధక అంటారు. కాబట్టి సాధనా మార్గంలో చిత్తవృత్తులు నిరోధి చేయాలి అని. అయితే స్వామి మనకి సేవ ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి కోసం చేయాలి అన్నారు. శుద్ధి అంటే ఏమిటంటే అండి, వృత్తులు మనం నిరోధించవచ్చు, నిరోధించలేకపోవచ్చు ఆ యోగ మార్గం ద్వారా. కానీ మనం సేవ చేస్తున్నప్పుడు, మంచి సంకల్పంతో చేస్తున్నప్పుడు అది నోబిలిటీ, ఒక నోబుల్ థాట్, ఒక పవిత్రత మనలో క్రియేట్ చేసి ఏవైతే ఇదివరకు పొల్యూటెడ్ థాట్స్, పొల్యూటెడ్ వృత్తులు ఉన్నాయో వాటిని నలిఫై చేసేస్తాయి. నలిఫై చేసి శుద్ధి చేస్తాయి. ఈ శుద్ధి చేసే తత్వాన్ని చిత్తశుద్ధి అంటారు. అంటే డీపర్ మీనింగ్లో చేసుకుంటే మనలో రజో తమో గుణాలని మొత్తము తీసి పారేసి సత్వగుణాన్ని మాత్రమే నింపడం చిత్తశుద్ధి అంటారండి. అది కొంచెం డీపర్ ఆధ్యాత్మిక మీనింగ్. కానీ మామూలుగా రజస్సు చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి ఎలా వస్తుందండి? మరి తమస్సులో ఉన్నప్పుడు చిత్తశుద్ధి ఎలా వస్తుంది అంటే అందులోని ఆంతర్యం మనం గ్రహించాలి. రజస్సు పని చేసినప్పుడు పని నేను కాదు చేసేది, స్వామి నా ద్వారా చేస్తున్నారు అని అనుకున్నప్పుడు, తమస్సు నా కోసం కాదు స్వామి కోసం చేస్తున్నాను అనుకున్నప్పుడు రజోతమో గుణాలు రెండు వెళ్ళిపోయి సాత్వికం మిగులుతుంది. సాత్వికం మిగిలినప్పుడు అది శుద్ధమైన చిత్తము, అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడు అందులో ఎంతైనా మనము జ్ఞానం పెట్టచ్చండి. ఎందుకంటే జ్ఞానం వల్లనే మనకి స్వామిని తెలుసుకుని స్వామిని చేరుకునే ఒక ఆస్కారం ఉంది. అందువల్ల ఒక ఉదాహరణ తీసుకుందామండి. చిత్తశుద్ధి అంటే ఇచ్చేవాడి తత్వం, సేవ చేసేవాడి తత్వం ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి సేవ చేసేవాడందరూ ఒక లీడరే అండి. ఎట్లా ఉంటుంది అని ఒక ఉదాహరణ చూసుకుందాం. అది సముద్రాన్ని, క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు అమృతం కోసం దేవతలు, రాక్షసులు. అటు దేవతలు ఇటు రాక్షసులు నుంచుని వారు వాసుకి అన్న పెద్ద పాముని తాడుగా పట్టుకుని మందర పర్వతానికి ఆ తాడుని మనం చేర్చి అటు ఇటు లాగుతూ ఉండడం వల్ల ఆ మందర పర్వతం కింద పడుతుంటే దాన్ని నిలపడానికి కూర్మావతారం ఎత్తి విష్ణుమూర్తి అక్కడ కూర్చుంటే అందుకనే మందరధారే అంటారు ఆయన్ని. మందరధార అని మనము మన సాయి హారతిలో కూడా పాడుతూ ఉంటాం, మందరగిరిధారి అని. కాబట్టి మందరగిరిని ఆయన ధరించాడు, పైన పెట్టుకుని మోసాడు ఆయన. అట్లా ఆ మందరగిరి మథనం అవబోయే మనస్సు,
మనస్సు పడిపోతూ ఉంటుంది. ఈ అటువైపు పాజిటివ్ థాట్స్ ఏమో దేవతలు, ఇటు నెగిటివ్ థాట్స్ రాక్షసుడు. వీరిద్దరూ కలిసి నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ రోజు మనస్సుని మదనం చేస్తుంటే అటు ఇటు ఇక్కడే క్షీరసాగర మదనం అవుతుంది. ఆ క్షీరసాగర మదనం నుంచి అమృతం రావాలి. కానీ అమృతము అంటే ఏంటంటే మృతత్వం లేనిది, అంటే చావు లేని తత్వము. అమృతము అంటే ముక్తి. కానీ మనకి అది రాకుండా విషం వస్తుంది. ఎందుకు అంటే ఆ విషతుల్యమైన భావాల్ని మనం పెట్టుకోవడం వల్ల మొట్టమొదటి విషం వచ్చింది, హాలాహలం. ఆ విషయం ఈ ప్రపంచంలో ప్రబలుతుంది, అన్ని చోట్ల మింగేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరి హృదయాల్లో జరుగుతున్న ఈ క్షీరసాగర మతనము విషాన్ని కక్కుతోంది. అందువల్ల ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడము, అన్ని చోట్ల హేట్రెడ్, యానిమోసిటీ, జెలసీ, వీటితో మానవులందరం కూడా మనం సతమతం అవుతున్నాము. ఇప్పుడు ఇది ఎవరు తాగాలి విషము? ఎవరు ఈ విషయం తీసేయాలి? శంకరుడు రావాలి. శంకరుడిని ప్రార్థించారు. మరి ఆ శంకరుడు అంటే ఎవరు? శంకరుడు అంటే కింకరత్వం నుంచి అధిగమించిన వాడు శంకరుడు, ముందర ఉన్నవాడు. కింకరత్వం అంటే ఏది ఎప్పుడు జరిగినప్పుడు ఈ హాలాహలం బయటకు వచ్చినప్పుడు దాన్ని చూసి బాధపడ్డము, భయపడ్డమే తప్ప దాని గురించి ఎలా దాన్ని దాటాలి అని శక్తి లేనివాడు కింకరుడు. ఒకళ్ళు చూపెడితే ఆ మార్గంలో నడవగలిగిన వాడే కింకరుడు, కానీ వాడు శంకరుడు కాలేకపోయాడు. కానీ ప్రతి కింకరుడు శంకరుడు కావాలి అని స్వామి చెప్పారు. శంకరుడు అంటే లీడర్, కింకరుడు అంటే ఫాలోవర్. లీడర్ అవ్వడం అంటే ఏంటి? ఇచ్చే గుణం ఉన్నవాడు లీడర్, తీసుకునే గుణం ఉన్నవాడు ఫాలోవర్. ఏమి ఇవ్వాలి? అందరికీ అమృతం రావడం కోసము తాను హాలాహలం తీసుకున్నాడు. అంటే తన నెగిటివ్ తీసుకుని అందరికీ పాజిటివ్ పంచిపెట్టిన వాడు శంకరుడు. అందుకనే ఆయన లీడర్ కాగలిగాడు. స్వామి మనకి సేవాదలు అవ్వడానికి ఎవరికి ఎగ్జాంపుల్గా పెడుతున్నారు అంటే శంకరుని పెట్టారని. మొట్టమొదటి పెట్టి నువ్వు కింకరుడు, మంచి కింకరుడు కావాలి అంటే శంకర తత్వాన్ని నువ్వు అర్థం చేసుకో. శంకర తత్వం అంటే ఏమిటి అంటే ఇవ్వడం పైన ప్రాధాన్యత, తీసుకోవడం పైన కాదు. వేరే వారికి అమృతం పంచు, నువ్వు మాత్రము హాలాహల అవసరమైతే తీసుకోవడానికి రెడీగా ఉండు. అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎంత నెగిటివిటీ ఉన్నా ఏమున్నా కూడా దాన్ని నీలో నువ్వు అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉండు. మిగతా వాళ్ళకి మాత్రం ప్రేమని పంచు. అమృతాన్ని పంచడం అంటే ప్రేమని పంచడం. ఇందుకోసం సేవ ఇలా ఉంటుంది అని స్వామి చెప్పారు. ఇక ఎలా చేయాలి సేవ అంటే స్వామి అన్నారు త్రికరణ శుద్ధిగా చేయమన్నారు స్వామి. త్రికరణ శుద్ధిగా ఎలా చేస్తామండి? మొట్టమొదట ఆలోచన, మనస్సు, వచస్సు, కర్మ, ఈ మూడు ఏకమైతే త్రికరణ శుద్ధి. ఆలోచనలో సేవ చేసేప్పుడు ఆలోచన ద్వారా సేవ చేయొచ్చు, ఆలోచనని శుద్ధి చేసుకుని సేవ చేయొచ్చు. ఆలోచన ద్వారా సేవ అంటే ఒకప్పుడు మనకి సేవ చేయడానికి ఆస్కారమే లేదనుకోండి. మనం మనసులోనే ఏదో ఎవరినన్నా తలుచుకుని, ప్రపంచాన్నంతా తలుచుకుని సర్వస్థలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు అని ఒక మనస్ఫూర్తిగా కనుక ప్రార్థన చేసుకున్నప్పుడు అది సేవ అవుతుంది. మనకి మన సత్యసాయి సంస్థల్లోనే 3 సార్లు సమస్తలోకా సుఖినో భవంతు అని చెప్పడం అనేది మనకి ఒక ట్యాగ్ లైన్ లాగా, మనకు ఒక మోటో లాగా మిగిలిపోయింది మనకది. అంటే పరుల కోసం బతకండిరా, మీకోసం మీరు కాదు బతకడం అని స్వామి చెప్తున్న విషయం అనమాట. కాబట్టి మనస్సు ద్వారా ఆ విధంగా చేయొచ్చు. ఇక వచస్సు అంటే మాట ద్వారా ఎటువంటి సేవ చేయాలి అంటే ఒకవేళ మిగతా సేవ కార్యక్రమాలు చేయడానికి ఏమీ లేకపోయినా కూడా మనం మాట్లాడే మాట 2 విధాలుగా ఉండాలి అని స్వామి చెప్పారు. ఇది నవసూత్ర నియమావళిలో స్వామి చెప్పిన మాట. ఒకటి ఏంటంటే ప్రియంగా, హితంగా మాట్లాడు, 10 మందికి ఆనందం కలిగించేట్టు మాట్లాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ అని భగవద్గీతలో చెప్పినట్టు వేరే వారికి ఉద్వేగం కలగకుండా మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, హితంగా మాట్లాడు, స్మితవదనంతో మాట్లాడు, అంటే నవ్వుతూ స్మైల్ చేస్తూ మాట్లాడు అని ఈ విధంగా స్వామి చెప్పారు. ఇది మొట్టమొదటిది, అందరం చేయగలమండి. రెండవది ఏంటంటే పరువులు లేనప్పుడు వారి పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడద్దు అన్నారు. ఈ 2 విషయాలు మాట్లాడడం గురించి వాచిక తపస్సు, వచనం గురించి చెప్పారు స్వామి. ఇది కూడా సేవే. మనకి సేవాదాల కార్యక్రమాలు ఇస్తారు, ఎక్కడో నుంచుంటాము, వాళ్ళు కొంచెం మనని చికాకు పెడుతూ ఉంటారు, సరిగ్గా ఫాలో అవ్వరు, డిసిప్లిన్ లైన్లో వచ్చేవారు వాళ్ళందరూ, కోపం వస్తుంది. అది సాధన, అక్కడ ఆ సేవలో అదే సాధన. కాబట్టి కోపం రాకుండా అయినా కూడా మనము ప్రియంగాను, హితంగాను, తర్వాత వారికి అర్థమయ్యే విధంగాను, సౌమ్యంగాను చెప్తూ వేరే వారి గురించి ఇంకోటి దగ్గరికి మాటలు చేరవేయడం లాంటి గాసిప్ చేయకుండా ఉంటే కనుక ఇది గొప్ప సేవ అని చెప్తున్నారండి. ఇది వాచిక సేవ. ఇక కార్యంలో సేవ. స్వామి అన్నారు నువ్వు డ్యూటీ చెయ్యాలి అని అనుకోవడము అది నీకు బంధనం అవుతుంది. నువ్వు డ్యూటీ కాదు, చెయ్యడమే నాకు అన్నిటికన్నా గొప్ప కర్తవ్యము, చేయగలగడమే గొప్ప కర్తవ్యం అనుకున్నప్పుడు అది ప్రేమ అవుతుంది అన్నారు స్వామి.
కాబట్టి చెయ్యాల్సిందే అని అనుకుని చేయడం కాకుండా ఏ కర్మ ఉన్నా ఏ సేవ ఉన్నా అది నేను చేయడం నాకు మహద్భాగ్యం, చేయడం వల్ల స్వామికి చేరుతోంది ఇది అన్న ఒక భావం, సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చేయగలగడము అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ మూడు కలపగలిగితే ఆలోచనలో సమస్త లోకాసుకుల భవంతు, మాటలో ప్రియంగా మాట్లాడుతూ హితంగా మాట్లాడుతూ, చేతలో మాత్రము సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా ఈ మూడు కలిపి మనస్సేకం వచస్సేకం కర్మేకం చేయగలిగినప్పుడు దీనిని సేవ అంటామండి. మిగతాదంతా పని అనొచ్చు. కాబట్టి మనం పని చేస్తున్నామా సేవ చేస్తున్నామా అని మనం అంచనా వేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా. ఇక సేవ గుణం ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే కనుక మనకి ఒక కథ చెప్తారండి. రామకథల సమయంలో స్వామి చెప్తారు. లక్ష్మణుడు రాముడి వెంటే వెళ్ళాలనుకున్నాడు. రాముడు పక్కనే ఉండి ఆయనకి అన్ని పనులు చేసి పెట్టాడు. తన నిద్ర కూడా పక్కన పెట్టేశాడు. పట్టేసి ఏ పని ఏ ఆలోచన స్వామికి వస్తుంది, స్వామి ముఖం చూసి రాముడి ముఖం చూసి అది అడిగే ముందరే దాన్ని కూడా సమకూర్చేంత సూక్ష్మ బుద్ధి గలవాడు, తెలివి గలవాడు, అంత కర్మిష్టి లక్ష్మణుడు. ఆయన కర్మయోగానికి ఒక ప్రతీక. ఇక భరతుడు రాముడు దగ్గరలో ఉండలేకపోయాడు పాపం. కానీ ఎంత ప్రేమ అంటే రాముడంటే ఆ రామునే భావిస్తూ ఆయన ప్రతీకగా రాజ్యం చేయాలని ఉన్నా కూడా ఆయన రాజ్యంగాని చేస్తూ ఆ సింహాసనం మీద కూడా కూర్చోలేదు. ఆయన రాముడి పాదుకలు పెట్టి తాను మాత్రము ఒక ప్రతినిధిలాగా ఉండి రాముడినే తలుస్తూ, రాముడైతే ఇది ఎట్లా చేస్తాడు, రాముడైతే ఇది ఈ సూక్ష్మం ఎట్లా గ్రహిస్తాడు, ఈ విధంగా భావిస్తూ చేసినట్టు అనిపించింది. అసలు నిజంగా స్వామి చెప్పింది ఏంటంటే నందిగ్రామంలో ఉండి ఆయన ఎక్కువ భారం అంతా కూడా శత్రుఘ్నుడి మీదే వేశాడు, అయోధ్య భారం. కాబట్టి నందిగ్రామం నుంచే రాజ్యం చేశాడు ఆయన. ఎందుకంటే శత్రుఘ్నుడు రాజ్యం చేయడు కాబట్టి, ఆయన చిన్నవాడు కాబట్టి. అయితే తను చేసినంత వరకు మాత్రం ఇది రాముడైతే ఎట్లా చేస్తాడు అని అనుకోవడం, లేకపోతే రాముడి భావనలో ఉండిపోవడం. భావనే భక్తి. కాబట్టి భరతుడు భక్తికి ప్రతీక. ఇక శత్రుఘ్నుడు చూసుకుంటే ఆయన అటు లక్ష్మణుడిలాగా రాముడి దగ్గర లేడు, ఇటు భరతుడిలాగా రాముడి భావనలో ఉండిపోలేదు. కానీ వీరిద్దరిని సపోర్ట్ చేయడానికి ఏ కర్మ తను చేస్తే వీరిద్దరూ వారి పనులు చేయగలరు అటువంటి కర్మ ఆయన చేస్తూ వచ్చాడు. అందుకని ఆయన జ్ఞానమార్గిగా ఉండిపోయాడు. ఎందుకంటే రాముడి దగ్గరతనం కోరుకోలేదు, తన మిగతా ఇద్దరు అన్నల దగ్గరతనం కోరుకోలేదు. తాను మాత్రము ఏది చెయ్యాలో అది చేస్తూ ఒక తామరాకు పైన నీటి బిందువులాగా ఉండిపోయాడు. కాబట్టి ఆయన ఒక జ్ఞాని. కాబట్టి ఆయన అర్షడ్వర్గాన్ని జయించాడు. శత్రుఘ్నుడు అన్న పేరు ఆయనకు వచ్చింది. అంటే రిపుఘ్నుడు లేక శత్రుఘ్నుడు అంటే తన లోపల ఉన్న అంతర్శత్రువుల్ని జయించినవాడు అని అర్థం. కాబట్టి ఇది జ్ఞాన మార్గం. కాబట్టి రాముడి వెనకాల ఉన్న వారి మార్గాలు చూసుకుంటే వారి తమ్ముళ్ళవి లక్ష్మణుడిది కర్మ మార్గము లేక సేవాయోగము, భరతుడిది భక్తి యోగము లేక భక్తి మార్గం ప్రేమ మార్గము, ఇక శత్రుఘ్నుడిది చూసుకుంటే జ్ఞాన మార్గం అయింది, నిష్కామ కర్మ మార్గం అయింది. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఎప్పుడు రాముడి వెంట ఉంటూనే ఉంటారు. కాబట్టి స్వామికి మనం చేరువవ్వాలి, స్వామి మెచ్చుకునే వారిలాగా మనం ఉండాలి అంటే ఈ ముగ్గురిని మనం ఎగ్జాంపుల్స్లో పెట్టుకోవాలి. కాబట్టి ఎటువంటి గుణాలు మనం సేవకి పెంచుకోవాలి అని ఎవరన్నా ఆలోచిస్తే అండి వీరి గుణాలు మనం పెంచుకోవాలి. లక్ష్మణుడిది ఆయనది రజోగుణం, భరతుడిది ఆయనది సత్వగుణం, శత్రుఘ్నుడిది తమోగుణం. ఈ మూడు గుణాలు కూడా ఈ భగవంతుడికి దగ్గర అవ్వడానికి వారు ఉపయోగించారు. కాబట్టి మూడు గుణాలు ప్రధానమే. మూడు విధాలైన సేవలు చేయొచ్చు. ఎవరిలో మనలో ఏ గుణం ఎక్కువగా ఉంటే, అంటే సాత్విక గుణం ఎక్కువ ఉన్నవారండి వారు భజనలలోనూ లేక భగవంతుడి భావనలోనూ ఎక్కువ ఉండిపోవచ్చండి. కానీ మిగతావి చేయకూడదని కాదు, చేయొచ్చు. ఈయనలో సేవ చేసేది కాబట్టి వాళ్ళు భజనలు చేయడంలో దాన్ని ఫర్దర్ చేయడంలో చక్కని భజనలు పాడి వారు ఎంతోమందిని స్వామి దగ్గరగా చేయొచ్చు, నామావళులు చేయొచ్చు, లేక చక్కని ఆర్టికల్స్ రాయొచ్చు, వారు ప్రవచనాలలాగా చేయొచ్చు. అలా వారికి ఏది స్వామి వారితో చేయిస్తున్నారో అటువంటి సేవ వాళ్ళు చేయొచ్చు. ఇక రజోగుణం ఎక్కువ ఉన్నవాళ్ళు, మనలో ఎక్కువ మందికి అది ఉంటుంది అనుకోండి, వెళ్ళి ఆ పని చేయడము, మన క్యాంప్స్లోను మిగతా అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయడము, ఫిజికల్ వర్క్ చేయడము, ఇటువంటి వాటిలో పాల్గొంటూ చేసేప్పుడంతా కూడా ఇదంతా కూడా స్వామి కోసము. స్వామి అయితే ఎట్లా అంటే ఒక కుర్చీ అక్కడ మనం స్వామికి అరేంజ్ చేసిన హాల్లో కూడా స్వామి ఇక్కడికి వస్తుంటే కనుక స్వామి కుర్చీ ఎట్లా ఉంటే కనుక స్వామి ఆనందిస్తారు అన్న ఒక భావంతో చేయడము, స్వామికి నచ్చేట్టు చేయడము పని. స్వామిని స్టూడెంట్స్ స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అని వెంటపడుతూ ఉంటే ఇంటర్వ్యూకో దేనికో స్వామి వారిని చూసి నవ్వుతూ ప్లీజ్ స్వామి అనేవారు.
అంటే స్వామి ఏదో వాళ్ళని ఎక్కిరిస్తున్నట్టు అనుకునేవాళ్ళం, కానీ ఇక్కడ స్వామి అంటున్న ప్లీజ్ అంటే స్వామికి మోదం కలగచెయ్యి, స్వామికి ఇష్టం కలగచెయ్యి. నీ పనిలో కనుక నువ్వు ఇష్టం కలగజేస్తే ఆటోమేటిక్గా నీకు ఇంటర్వ్యూలు వచ్చేస్తాయి అని స్వామి చెప్పడం. కాబట్టి స్వామి ఒక్క మాట కూడా ఏ మాట కూడా పొల్లుపోదు, ఏ మాటకి వ్యర్థం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకునే తత్వం పైన మనకు ఉంటుంది. స్వామిది అటువంటి గొప్ప మహత్వం అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక మనం 3 గుణాలు మనకు ఉన్నదాన్ని బట్టి ఎలా సేవ చేసుకోవచ్చు అనే విషయము చూసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొన్ని సేవ ద్వారా మనం త్యజించవలసిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సేవ ద్వారా మొట్టమొదట స్వామి చెప్పేది ఏంటంటే అహంకారం త్యజించాలి సేవ ద్వారా. అహంకారం అంటే ఏంటండి? అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతి అని భగవద్గీత చెప్తుంది. నేను చేస్తున్నాను ఈ కార్యం అని అనుకోవడం, నేను మాట్లాడుతున్నాను, నేను భజన పాడుతున్నాను, నేను వెళ్ళి సేవ చేస్తున్నాను, నేను ఆర్గనైజేషన్ లీడ్ చేస్తున్నాను, ఇత్యాదివన్నీ కూడా సేవ మార్గంలో మనకి అడ్డొచ్చే అడ్డుపుల్లలు. ఎందుకంటే అహంకారం అనేది ఆ కర్మని కలుషితం చేస్తుందండి. ఎందుకంటే కర్మని ఒకసారి అహంకారం రాగానే ఆ కర్మకి ఒక ఎక్స్పెక్టేషన్, ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఆ రిజల్ట్ మనకు కావాలి. ఆ రిజల్ట్ రాకపోయేసరికి, మనం అనుకున్నట్టు రాకపోయేసరికి మళ్ళీ బాధపడేసరికి మళ్ళీ ఆ కర్మ వెళ్ళబుద్ధి కాదు. మిగతా వారందరినీ నిందించడం మొదలు పెడతాము. వారికి సరిగ్గా తీసుకోవడం రాదు, వారిని సరిగ్గా గైడ్ చేయలేదు, నేనంటే అందరికీ ఈర్ష్య, జలసి, కాబట్టి వారు నన్ను ఇలా ఎన్నో టెస్టులు పెడతారు స్వామి. ఆ టెస్ట్లలో మనం నెగ్గుకోలేకపోయాలంటే మొట్టమొదటి మనకు కావాల్సిన ఒక అండర్స్టాండింగ్ ఏంటి, అవగాహన ఏంటి అంటే సేవ అహంకారం పోగొట్టుకోవడానికి మాత్రము ఇవ్వబడింది అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక మమకారం తర్వాత. మమకారం అంటే నాది, ఈ భజన నాది, నేనే పాడాలి, ఈ సేవలో ఈ కార్యక్రమం నాది, నేనే చేయాలి. ఇలాంటివన్నీ మనకి సేవలో కూడా మమకారాలు ఉంటాయండి. లేక వీరు నా వారు, ఇది నా సమితి, మంచిదే. ఆ ప్రేమ ఉండడం మంచిదే, కానీ ప్రేమ ఒక సమితికి, ఒక ఇటువంటి విషయాల కోసము మనము రెస్ట్రిక్ట్ చేయడం కాకుండా స్వామి యందు ప్రేమ ఉన్నప్పుడు సర్వులు నావారే అన్న భావం ఉండాలి. మన సమితిలో మనం పనిచేయచ్చు, కానీ సర్వులు నావారే అన్న ఒక భావంతో చేసినప్పుడే అది స్వామి మార్గం అవుతుంది. లేకపోతే లిమిటెడ్ అయిపోయి సెక్టేరియనిజం అంటారు, మనం సెక్టేరియనిజం అయిపోతుంది. ఆ సెక్టేరియనిజం వచ్చేసరికి ఫెనటిసిజం అని వస్తుంది, ఆ ఫెనటిసిజం వచ్చేస్తుంది. అది దానివల్ల మూఢభక్తి అని వస్తుందండి. అంటే మనం అనుకున్నట్టుగా లేకపోతే స్వామి పేరు తీసుకోకపోతే, స్వామి భజన పాడకపోతే, స్వామి అన్నారండి ఇప్పుడు మీరు భజనలు పాడుతున్నారు అంటే నామావాళ్ళు పాడాలి, నా సాయి అన్న పేరు రావాలి, అది పాడకపోతే కనుక కరెక్ట్ కాదు, దానివల్ల ఈ పాడని వాళ్ళని తిట్టడము, లేకపోతే ఇది ఎందుకు పాడట్లేదు అన్న ఇటువంటివన్నీ చెయ్యొద్దు అన్నారు స్వామి. ఎందుకంటే అండి అది స్వామి సత్యసాయి మార్గం అది కాదు. సత్యసాయి మార్గం ఏమిటి అంటే సర్వం నేను అని అనుకునే తత్వం, అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకునే తత్వం. నీకు సాయినామం నచ్చిందా, నువ్వు పాడు, పర్వాలేదు. వేరే వాళ్ళు సాయినామం పాడలేదు కదా అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంతా సాయి, ఉన్న తత్వం అంతా సాయి అన్నది చాలా ముఖ్యం. కాబట్టి స్వామి మిషన్ ఎలా పెంచాలి అన్నదే దానికి ఒక్క స్వామి పేరు చెప్తూ వెళ్తేనే ఇంచుకి సాయి అన్న దాంట్లో స్వామి పేరు చెప్తేనే అది పెరుగుతోంది అని అనుకోవడం కూడా ఒక విధంగా మూఢభక్తి అవుతుంది. మూఢభక్తి మనకి నిర్మల హృదయం ఉన్నప్పుడు పనికొస్తుందండి. ఒక భక్త కన్నప్పలాగా నిర్మల హృదయం ఉంటే మూఢభక్తి భారీ ఉంటుంది. నిర్మల హృదయం లేకుండా కలుషిత హృదయం ఉన్నప్పుడు మూఢభక్తి ఫెనటిసిజం అవుతుంది. ఫెనటిసిజం అవుతున్నప్పుడు వేరే వారిని మనం ఇప్పుడు మనకి ముస్లింలని, హిందూస్ అని బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎవరికి వారు వాళ్ళదే గొప్ప అనుకుంటున్నారు. అందువల్ల వేరే వారిని అందరికీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏవో కారణాలు ఉంటాయి, వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు. టెర్రరిస్టులకు కూడా కారణాలు ఉంటాయి, వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు. అయితే ఫెనటిసిజం కరెక్ట్ కాదు, ధర్మ మార్గం కాదు. ధర్మ మార్గంలోనే మనం చరించాలి. కర్ణుడు ఉన్నాడండి, కర్ణుడికి తాను చేసేది ధర్మం తెలిసిన వాడే కర్ణుడు. తాను చేసేది అయితే ఎంతో జీవితంలో తాను ఒక భంగపడిన దానికి ఒక దుర్యోధనుడు చేయూతనిచ్చేసరికి ఆ దుర్యోధను నమ్ముకుని అనవసరంగా ఆ పాపికి, ఆ దుష్టుడికి చేయూతనిస్తూ వచ్చి దానికి చిక్కుకుపోయాడు. దానివల్ల భగవంతుడి సైడ్ వెళ్ళలేకపోయాడు. పాండవులు ఇటు పక్క నుండి కృష్ణుడి ప్రేమ వాళ్ళకి దొరుకుతున్నా కూడా అటువైపు తెలిసి కూడా వెళ్ళలేకపోయాడు. ఆ పాండవులు పెద్దవాడై ఉండి కూడా వెళ్ళలేకపోయాడు ఈ కర్ణుడు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనకి ఎవరిది మత తత్వం వదిలేసేయాలి. మతము అంటే అభిమతము అండి, మతం అంటే వ్యూ పాయింట్. మతము తత్వం మనం వదిలేసి స్వామిని ఇది విసర్జించవలసిన విషయం, మనం త్యజించవలసిన విషయం. మనము స్వామి ఈ ప్రపంచం మొత్తానికి ఆయన పరబ్రహ్మ, హీఈస్ ద మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ క్రియేషన్
అన్న భావంతో మనం తీరించాలి. వారిని ఏ పేరుతో ఉన్నా పిలవని, భగవంతుడిని మార్గంలో వేరే వాళ్ళని పెట్టడానికి మనం దోహదపడాలి తప్ప నువ్వు ఈయన్నే భగవంతుడిగా ఒప్పుకోవాలి అని మనం అనేది సాయి ఆర్గనైజేషన్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఇక మూడోది తీర్చవలసిన స్వామి ఏమన్నారంటే ఈ ఫండ్ డొనేషన్స్ లాంటివి కలెక్ట్ చేయడం, డబ్బు కలెక్ట్ చేయడం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనము డబ్బు అనేది అన్నిటికీ ముఖ్యమే, డబ్బు లేకుండా ఏ కార్యం జరగదు. అయితే 10 మందికి ఉపయోగపడే పనికి డబ్బు కలెక్ట్ చేయడంలో కొంతవరకు మనకి తప్పకుండా స్వామి అనుగ్రహం ఉంటుంది అందులో. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే పని, కానీ చేసే పని 10 మందికి ఉపయోగపడుతుందా? భారీ ఎత్తున మనం ఏమైనా సంబరాలు చేసుకోవడానికి స్వామి పుట్టినరోజు అనేది అనుకో భారీ ఎత్తున చేయడము దానివల్ల 10 మందికి ఉపయోగపడుతుందా, కేవలం అదొక మన ఇంట్లో పండగలాగా అవుతుందా అనేది ఆలోచించాలి ఒకసారి మనము. 10 మందికి ఉపయోగపడేటైతే అందులో సేవా తత్పరత ఉండి ఎక్కువ 90% అన్నా అది కనుక 10 మంచి పనులకు కనుక డైవర్ట్ అవుతుంటే అందులో ఫండ్స్ ఆ మూమెంట్ కలెక్ట్ చేయడము, ఎవరికి తోచింది వారు వేయడము. సో డబ్బు లేకుండా పని జరగదు కాబట్టి ఎవరికి తోచింది వారు వేయడము అనేది చాలా ఇంపార్టెంట్. కానీ 10 మంది దగ్గరికి వెళ్ళి ఆ రిసీట్ బుక్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడికి వెయ్యండి ఆయన అని చేయాల్సింది. సరే, ట్రస్ట్ లాంటివి ఏవో కొన్ని ఉంటాయి మనం డొనేషన్స్ ఇవ్వడానికి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ లాంటివి. అక్కడ ఇవ్వాల్సినవి ఏదన్నా ఎవరైనా పెద్ద మొత్తాదులు ఇవ్వాలనుకున్నా చిన్న మొత్తాదులు ఇవ్వాలనుకున్నా అక్కడ ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్గా ఒక పని ఒక హాస్పిటల్లోనూ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఇస్తే కనుక అది తప్పేం లేదు. మన సమితిల్లో మన సేవా పరిధిలో మనము సేవా కార్యక్రమాలకి మనకి తోచింది మనం ఇచ్చేసేయడము. మన నుంచి ఇచ్చిన తర్వాత దీనికి మీరు పైసలతో పాటు చూపెట్టండి అని అడగాల్సిన ప్రశ్న లేదు. ఎందుకంటే సాయి సంస్థలో ఉన్న వారందరూ కూడా అటువంటి వారు, నేతృత్వం అటువంటిది కాబట్టి ఆ పనికి అది పనికొస్తుంది, అయిపోతుంది. అందరం కలిసి ఒక కుటుంబంలాగా స్వామి కార్యక్రమం చక్కగా చేసుకుంటాము, ఆనందపడతాము, కొంతమందికి ఉపయోగపడి. మన మీద మనం మాత్రం అందులో పెట్టుకునే ఖర్చు అతి స్వల్పంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మనము మన భోజనాలకి, అక్కడికి వచ్చిన వారి భోజనాలకి, వాటికి ఇటువంటి వాటి కోసం అతి స్వల్పంగా డొనేషన్స్ నుంచి పెట్టడానికి మనకు అధికారం లేదు యాక్చువల్లీ ఎవరిది. అది పని కోసం మాత్రమే పెట్టాలి అనేది స్వామి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. పని చేయాల్సి వచ్చినప్పుడు అండి మనకి రామభక్తుడు హనుమంతుడే అంటే అది గొప్ప ఎగ్జాంపుల్ స్వామి చెప్తారు. కాబట్టి కావాల్సింది భావము, కావాల్సింది ఆ రోమాంచకము. రామ్ అంటున్నప్పుడు మిగతావన్నీ తమంతట తామే చేకూరుతాయిన ఆయన ఒట్టిగా కంగారు పడద్దు అని స్వామికి చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది మనము సేవా మార్గంలో వెళ్ళేప్పుడు మొట్టమొదట స్వామి ఒక కొటేషన్ మనం చెప్పుకున్నాము. ఏంటంటే సేవ చేస్తే సేవ అవుతావురా అని స్వామి చెప్పారు. కాబట్టి మీరు తీసుకుంటున్న దానికన్నా ఎప్పుడు ఎక్కువ ఇవ్వండి అని స్వామి దగ్గరికి పిల్లలు మనము సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్న ఒక వీడియోలో కూడా ఈ మాట చెప్పడం జరిగింది. పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు వచ్చి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత జీతం వస్తుందో ఆ జీతం కన్నా కూడా నువ్వు ఎక్కువ పని చెయ్యి అని స్వామి చెప్పేవారు. అదే విషయం మళ్ళీ చెప్పుకోవాలంటే సేవలో ఏంటంటే ఎక్కడ చేసినా కూడా మనం తీసుకునే దానికన్నా ఇన్పుట్ కన్నా అవుట్పుట్ ఎక్కువగా ఉండాలి అన్నది ఒకటి స్వామి చెప్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకుందామండి. చూడండి, మనము శరీరానికి కూడా కొంత గాలిని పీల్చుకుని ఎక్కువ గాలిని వదిలేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నిశ్వాస దీర్ఘంగా ఉన్నప్పుడు లోపల ఉన్న కలుషితమైనదంతా కూడా అప్పుడు ఇంతకుముందు లోపలికి వెళ్ళి పనికొచ్చిన గాలంతా లోపల పనిచేసిన దీనివల్ల కలుషితమైనప్పుడు అది బయటికి ఎంత వెళ్ళిపోతే లోపలిది ఆ కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఇటువంటివన్నీ బయటికి వెళ్ళిపోయి శరీరం ఇదిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఆక్సిజన్ అంత అక్కర్లే తీసుకునేందుకు. అయితే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇటువంటి శ్వాస ప్రాక్టీస్ చేయాలి మనం. అదేవిధంగా జీవితంలో మనము తీసుకునేది అనేది మనకి జస్ట్ ఆక్సిజన్ లాగా మనం బతకడం కోసం, కానీ ఇచ్చేసేది మాత్రం మనలోని కలుషితం పోవడానికి చిత్తశుద్ధి కోసం చేసే పని. కాబట్టి కలుషితం పోయి చిత్తశుద్ధి మనలో హృదయ నైర్మల్యం పెంచే దానికి మనము ఎక్కువ ప్రయత్నం చేద్దామండి. స్వామి మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామన్న స్వామి ఏమంటారంటే స్వామి సేవ తప్ప వేరే మార్గం లేదు అని. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చెప్పుకుని సేవలో ఎట్లాంటి పద్ధతులు ఉంటాయనేది ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు మనకు ఉంటాయి చెప్పుకుని ముగిద్దామండి. మొట్టమొదటి ఒకళ్ళని చెప్పుకోవాలంటే మనకి నామదేవుడు ఆయన తనకి రొట్టెలు అవి చేసి పెడితే వైఫ్ ఆయన నామం చేసుకుంటూ ఎదురుకుండా లంచ్ టైం ఆయన షాప్లో కూర్చున్నాడు. అక్కడ రొట్టెలు ఎదురుకుండా పెడితే ఆయన చూసుకోలేదు. చేస్తున్నాడు, చుట్టుపక్కల కొంతమంది చూస్తున్నారు. లోపల కుక్క వచ్చి ఆ రొట్టెలు నోట కరుచుకుని వెళ్ళిపోయింది. దాంతో ఎవరో పిలిచి ఏవయ్యా నామదేవ పిచ్చివాడివా, నువ్వు ఒక రొట్టెలు మీ భార్య పెట్టింది నువ్వు తినలేదు, కుక్క ఎత్తుకుపోయిందంటే ఆయన పక్కనే ఉన్న ఒక గిన్నె తీసుకున్నాడు, కుక్క వెంట పరిగెడుతున్నాడు.
ఇది చూసేస్తే అందరూ నామదేవుడు ఎంత పిచ్చివాడయ్యా, వీడు పెద్ద మహాభక్తుడు అనుకున్నాం. కుక్క పట్టుపోయిన రొట్టెలు మళ్ళీ తీసుకుంటాడు వీడు అని అక్కడ కుక్క వెంట పడుతున్నాడు అనేసరికి ఈ నామదేవుడు పట్టించుకోకుండా కింద పడుతున్నా, దెబ్బలు తగులుతున్నా, రక్తం వస్తున్నా పట్టించుకోకుండా కుక్క వెంట పట్టాడండి. ఆ కుక్క ఇంకెక్కడికి వెళ్ళలేని ఒక డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ఒక దారిలోకి వెళ్ళిపోయేసరికి అక్కడికి వెళ్ళి ఎవరు లేరు అక్కడికి వెళ్ళి ఆ కుక్క ఇంకా దాన్ని చూసి అక్కడ ఆగిపోయి ఆ రొట్టెలు కింద పెడితే ఆయన అన్నాడు, పాండురంగా ఈ రూపంలో వచ్చావు నువ్వు నన్ను పరీక్షించడానికి, ఆ రొట్టెలు నువ్వు నెయ్యి రాసుకోకుండా తింటే కడుపు నొప్పి వస్తున్నాయ్యా, అందుకే నెయ్యి తీసుకొచ్చాను, నెయ్యి రాసిస్తానని నెయ్యి రాసి పెట్టాడండి. ఇది సేవ అంటే చెప్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎవరికి చేస్తున్నా కూడా ఎదురుకుండదే స్వామినాథుడే సాయే అన్న ఒక భావం తెచ్చుకుని చేసేది నామదేవుడి వైఖరి. ఇక ఇంకొక రకమైన సేవ ఉంది. రహీం అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అక్బర్ పాదుషాకి రిలేటివ్ అవుతాడు. ఆ టైంలో ఈయన తులసీదాస్ గారు ఉన్నారు. ఆయన రహీం కూడా ఒక కవి తులసీదాస్ లాగా. అయితే ఈయనకు గొప్ప గుణం ఉండేది, గొప్ప దాన వితరణశీలత అయింది. దానం చేసేవాడు. భగవంతుడు ఇచ్చిన సంపత్తు కూడా ఉండడంతో రోజు పొద్దున్న ఆయన కొన్ని ఆయన సేవకులందరూ పెట్టేవారు అక్కడ. ఎవరన్నా వారి ఇంటి ముందరికి వస్తే ఒక పెద్ద లైన్ కట్టేసేవారు వారందరూ. రోజు పొద్దున్న ఆయన తలెత్తకుండా ఎవరికి ఏది ఇస్తున్నాను అనేది లేకుండా చేతికి ఏది వస్తే అది ఇచ్చేస్తూ ఉండేవారు. ఈ మాట ఆ నోట పాకింది, తులసీదాసుకు చేరింది. తులసీదాసు ఒక 2 పంక్తులు రాసి పంపించారు. ఏమయ్యా, అటువంటి సిగ్గుపడాల్సిన పని చేస్తున్నావా? ఎందుకు నీ చేతులు పైకి లేస్తున్నప్పుడు ఇవ్వడానికి నీ కళ్ళు ఎందుకు కిందకి దిగుతున్నాయి అని. అప్పుడు ఈయన కూడా కవి కాబట్టి ఈయన మళ్ళీ తులసీదాస్ రాసి పంపిస్తాడండి. ఏం చెప్పమంటారు స్వామి, ఇచ్చేవాడిని నేను కాదా, పంపించేవాడిని వెనకాల నుంచి పంపిస్తున్నారు ఒక ఆయన, ఒకనొక యజమాని. ఆయన పంపిస్తున్నాడు, రాత్రి పగలు అనుకుండా పంపిస్తున్నాడు. బేజత్ జో దినిరాయన్, రాత్రి పగలు లేకుండా పంపిస్తున్నాడు. కానీ ప్రజలందరూ నన్ను చూసి భ్రమపడుతున్నారు, నేను ఇస్తున్నానేమో అనుకుని. నాది కాని దాన్ని నేను ఇస్తుంటే, ఒక సర్వెంట్ కనుక మాస్టర్ ఇస్తున్నప్పుడు ఇది సర్వెంట్ కాళ్ళకు మొగ్గితే ఎంత సిగ్గుపడాలి సార్, అలాగే నేను సిగ్గుపడుతున్నాను స్వామి అని ఆయన చెప్పాడండి. ఆయన చెప్పంటాడు, తులసి ఇస్ సంసార్ మే మిలియో సభీ సే హాయ్, నా జానే కిస్ రూపమే నారాయణ మిల్ జాయే అంటాడు. ఈ ప్రపంచంలో ఏ రూపంలో నారాయణ వస్తాడో తెలియదు తులసి, కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నారాయణ స్వరూపంగానే నవ్వుకలు అని రహీం ఆయన అవడానికి రాముడి నమ్ముకున్నవాడు ఇది వేరే ఇతర జాతి అని అనిపించినప్పుడు, వేరే మతం అని అనిపించినప్పుడు గొప్ప రామభక్తుడు ఆయన. కాబట్టి అలాగే కబీర్ దాస్ ఏ విధంగానో రహీం దాస్ కూడా అటువంటి వాడే. ఆయన అటువంటి గొప్ప రామభక్తుడు. ఆయన మనందరికీ కనువిప్పు చేయించేది ఏంటంటే, సేవ చేస్తున్నప్పుడు మాత్రము స్వామికి చేస్తున్నారు, స్వామి తనకు తాను చేయించుకుంటున్నారు, స్వామే సేవ అన్న ఈ మూడు ఉన్నాయండి. సేవ చేసేవారు, సేవ జరిగే సేవా కార్యక్రమము, సేవ అందుకునేవారు, 3 కూడా సాయే అన్న ఒక భావాన్ని మనం మర్చిపోకుండా చేస్తూ వెళ్ళాలి. క్రమక్రమంగా స్వామి మనకి నిష్కామ సేవ అంటే, నిష్కామ కర్మ అంటే ఏమిటో నేర్పిస్తారు స్వామి. దానివల్ల మనందరం కూడా పవిత్రం పునీతులై స్వామిని చేరుకోవాలి అన్న ఒక ప్రార్థనతో, ఒక సంకల్పంతో నేను ఈ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. स्वस्ति प्रजाभ्यः परिपालयन्ता न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका